తప్పు చేశాడని? మీరంటే ఎక్కువ గౌరవం ఇస్తాడనా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళ రక్తం కళ్ళారా చూసే వరకు ఊరుకోడనా? ఇదే ఇలా చూసే ఇన్నేళ్ల నుంచి నన్ను మాట్లాడకుండా చేశారు. కానీ ఈ రోజు మాత్రం నేను అడగాల్సిందంతా అడగకుండా ఊరుకోనండి. ఏదో శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. ఏం తప్పు చేశారని? చెట్టంత కొడుకును పట్టుకుని ఇంట్లోంచి పొమ్మని గంటేశారు. పొమ్మంటే వెళ్ళిపోవటమేనా? నాన్నగారు మీరు చెప్పినట్టు వింటాను, ఆ మ్యూజిక్ జోలికి వెళ్ళను అని ఒక్క మాట అన్నాడా? ఇప్పుడు అంటున్నా నాన్నగారు. అవును నాన్నగారు, నా తప్పు నేను తెలుసుకున్నాను. నా కళ్ళు తెరుచుకున్నాయి. అదేంట్రా పరాయి వాళ్ళలాగా అక్కడే నించున్నావు? లోపలికి రా బాబు. లేదమ్మా, నాన్నగారు పర్మిషన్ లేకుండా రాను. చూసారండి డాడీ, రోడ్డు మీద రాంగ్ రూట్ లో వెళ్తూ ఎవరైనా యాక్సిడెంట్ చేశారనుకోండి, ముందు హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాకే కదా కేసు పెడతారు. అలాగే అన్నయ్య చేసిన తప్పుకి ముందు ఇంట్లోకి పిలిచి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఇవ్వండి. ప్లీజ్ డాడీ, అన్నయ్యని రమ్మని చెప్పండి ప్లీజ్. ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు? మీ మాట వింటానంటున్నాడుగా. ఇక జన్మలో మ్యూజిక్ మాట ఎత్తను నాన్నగారు. కనీసం టేప్ రికార్డర్ కూడా విన్ను. సరే, ఏదో ఒకటి ఆడో మనం. లోపలికి రా అన్నయ్య. లోపల రా. నువ్వు వెళ్ళి, నేను తర్వాత వస్తాను. ఓకే. వెళ్ళు. You never ever know when I will lie to you, 'cause you feel so hard that I will try to you. So don't get down when you lose something. Get the hope and shout when you get that thing. You never ever know. Gonna take it to the floor. You never ever know. Gonna take it to the floor. Come on. ఏంట్రా ఇది? నిన్న దాకా మ్యూజిక్ కోసం ఫ్యామిలీని కూడా వదిలేస్తాను. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావా? యాడ్ చేస్తాం, ప్రోగ్రామ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళతో అడ్వాన్స్ తీసుకున్నాం తెలుసా. ఆ సంగతి ఏం చేద్దామా? మొన్న మీ నాన్న పిలిచినప్పుడు వెళ్ళిపోయినా హ్యాపీగా ఫీల్ అవ్వాలరా, కానీ ఇప్పుడు అమ్మాయి కోసం వెళ్ళిపోతున్నా చూడు. అదే అంటే మీ నాన్న కోసం ఐపీఎస్ చదువుతావా? ఎంతకాలం మాతో చెప్పిందంత అబద్ధమా? అయిపోయిందా? దివ్యని ప్రేమించడానికి మ్యూజిక్ చెయ్యకపోవటానికి సంబంధమే లేదు. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, దివ్య అంటే ఇష్టం. ఏ రెండు కోరుకోవటం తప్ప? ఒక మనిషి గొప్పవాడు కావాలంటే వాడు ప్రేమించకూడదా? లేకపోతే ఏ అమ్మాయి వైపు తలెత్తి చూడకుండా ఉంటే వాడు గొప్పవాడు అయిపోతాడా? ఆఫ్టర్ ఆల్ మనం తినే భోజనంలో 4 కూరలు కావాలి, జీవితంలో మాత్రం ఒక మ్యూజికే కావాలా? బతికినంత కాలం ఒకే పని చేస్తానంటే కుదరదరా. స్కూల్లో కూడా చదువుతో పాటు గేమ్స్ కి టైం ఉంటుంది. అలాగే లైఫ్ లో కెరియర్ తో పాటు ప్రేమకు కూడా చోటు ఉంది. ఇది మీరు నమ్మకపోవచ్చు, కానీ నేను నమ్ముతున్నాను. నేను ఇంటికి వెళ్ళడం కోసం మా నాన్నతో మ్యూజిక్ వదిలేసానని అబద్ధం చెప్పాను. ఎందుకో తెలుసా? దివ్య కోసం. రే, ఐశ్వర్యరాయని అమలాపురంలో ఉండి ప్రేమిస్తే సరిపోదరా, బాంబేకి వెళ్ళి ప్రేమించాలి. అందుకే నేను ఇంటికి వెళ్తున్నాను. ఒక్కసారి తన ఐ లవ్ యూ చెప్పని ప్రేమిచ్చే ఇన్స్పిరేషన్ ఎంత గొప్పదో మీ అందరు ప్రూవ్ చేస్తాను. అప్పుడు చూపిస్తారా నా మ్యూజిక్ అంటే ఏంటో. ఈ రోజు అపాయింట్మెంట్స్ ఏమిటి? 10 o'clock గోపాలకృష్ణ గారు ఒక ఆయన ఉన్నారు సార్. వచ్చారా? వచ్చారు సార్. పంపించు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. థ్యాంక్ యూ. నువ్వా? గోపాలకృష్ణ రమ్మంటే నువ్వు వచ్చావేంటి? సార్, నేనే వేరే పేరు మీద అపాయింట్మెంట్ తీసుకున్నాను, లేకపోతే లోపల రానివరని. ఫస్ట్ యూ గెట్ అవుట్. యూ గెట్ లాస్ట్ ఫస్ట్. ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. మనిషికి టాలెంట్ లేకపోయినా పర్వాలేదు, కానీ సిన్సియారిటీ లేకపోతే చాలా కష్టం. నీకు అది లేదు సార్. నాకు ఇంకేమీ చెప్పొద్దు. డోంట్ కమ్ టు మై ఆఫీస్ అగైన్ ప్లీజ్. హలో, ఉపేంద్ర గారా? మీరెవరు? నేను మీ అబ్బాయి ఎంసెట్ ఎంట్రన్స్ జరుగుతున్న కాలేజీలో ఇన్విజిలేటర్ని. సార్, మీ వాడు పరీక్షకి 40 నిమిషాలు లేట్ గా వచ్చాడు. హాఫ్ అన్ అవర్ దాటితే ఎలా చేయం. మీ వాడిని అడిగితే ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తున్నాడు. మీతో మాట్లాడమని ఒకటే ఏడుపు. తర్వాత మీరు గొడవ చేయకూడదని ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సార్, మా వాడ పదవాడాడు సార్. చాలా సిన్సియర్ స్టూడెంట్. నిజంగానే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింటాడు సార్. ఈసారికి ఎలాగైనా వాడి పరీక్ష రాయనివ్వండి సార్. ఐఎమ్ సారీ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. ఏమైంది సార్? 2 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కష్టపడి చదివాడయ్యా మా వాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయటం కోసం. కొంచెం లేటుగా వచ్చాడని మెర్సిలెస్ గా పరీక్ష రాయనివ్వనన్నాడయ్యా ఇన్విజిలేటర్. ఎంట్రన్స్ రాయనివ్వలేదని మా వాడేమన్నా చేసుకుంటాడేమోనని భయంగా ఉందయ్యా. ఒక్క నిమిషం సార్. మీ వాడు ఎంట్రన్స్ రాస్తున్నాడు. ఆ ఫోన్ నా ఫ్రెండ్ చేత చేయించాను. మిమ్మల్ని కాసేపు టెన్షన్ పెట్టినందుకు సారీ సార్. ఇదంతా మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తానని చేయలేదు సార్. ప్రతిదానికి ఒక కారణం ఉంటుందని చెప్దామనే సార్. మీ వాడికి ఎంట్రన్స్ ఎంత ముఖ్యమో నాకు మ్యూజిక్ కాంపిటీషన్లో సెలెక్ట్ అవడం అంతే ముఖ్యమని చెప్పడానికి చేశాను సార్. మీ వాడు ట్రాఫిక్లో ఇరికిపోయాడంటే వెంటనే నమ్మారు. కానీ ఆ రోజు నేను ఆడిషన్కి రాలేకపోవడానికి కారణం ఉందంటే నమ్మక్కర్లేదు సార్. కనీసం వినటం లేదు కూడా. మీరు నాకు అవకాశం ఇవ్వక్కర్లేదు, కానీ నాకు సిన్సియారిటీ లేదని మాత్రం అనొచ్చు సార్. నేను మా నాన్న తిడితేనే పడలేదు, కానీ మీరు ఎన్ని తిట్టినా భరించాను. ఇంతకంటే నా సిన్సియారిటీ ప్రూవ్ చేసుకోవడం నాకు తెలియదు. ఇంకెప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని విసిగించు. ఐఎమ్ సారీ సార్.
అయ్య బాబోయ్ మాలతి, ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫీల్ అనుకుంటామేమో. దిశా హాయ్ మాలతి. హాయ్ బాలు. ఇఫ్ యు డోంట్ మైండ్ నీతో కొంచెం మాట్లాడాలి. డబ్బులు ఏమైనా కావాలా? చేసే డబ్బులు కదా. నా మీద నీకున్న ఒపీనియన్ అంటే తెలుసుకుందామని. హలో సార్, సైకిల్ మీదేనా? యారా నేను నీకంటే సైకిల్ మీద తిరిగి వాళ్ళ కనపడుతున్నానా? సారీ సార్, రోజు సైకిల్ దొరికితే ఇంత లావేలా ఉంటారు. థ్యాంక్ యూ సార్. డూ యు నో మాలతి, నేను అసలు ఇప్పుడు బైక్ నుంచి కాల్ కింద పెట్టను. ఈ బండి మంద డ్రాప్ చేయనా? నిజాలు చెప్పే అలవాటు ఎలాగూ లేదు, కనీసం అబద్ధం చెప్పడమే నేర్చుకోరా. మాలతి ఈ బండి నాదిరా. దివ్య ఇక్కడే ఉందిరా, పక్కనే ఉంది. ఏదో ట్రై చేయి. గో 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 గో. కమాన్ కమాన్. ఓకే. రాధి, పేపర్ ఎక్కడుంది? హాల్లో ఉంది దివ్య. హాల్లోకి వస్తున్నావా? ఓకే. మీరు పేపర్ మీరు చదువుతున్నా? మీరు చదవండి. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యు యాక్చువల్లీ. 4th పేజ్ లో వన్ ఇంపార్టెంట్ మ్యాటర్. ప్లీజ్. సారీ. అప్పుడే డ్రీమ్ వేసేవారా వాసు? ఇదే టూ మచ్. ఇంకా రాదేంటి దివ్య? ఈయనేంటి ఇక్కడ? నాన్న, రిటైర్ అయిన వాళ్ళగా పేపర్ చదువుతూ కూర్చోపోతే పనికొచ్చేది ఏదైనా చదువుకోవచ్చుగా. యూస్లెస్ ఫెలో. మే కమ్ ఇన్ సార్? నేను సార్ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ గారు అబ్బాయిని. ట్రైనింగ్కి వెళ్ళే ముందు మీ దగ్గరకు వచ్చాను. నువ్వా? కూర్చో కూర్చో. ఎలా ఉన్నావు? హైదరాబాద్ లో పోస్టింగ్ వేశారు సార్. జాయిన్ అయ్యే ముందు మీ బ్లెస్సింగ్ తీసుకుందాం. చాలా సంతోషం. రాధే, డాడీ 2 కాఫీ తీసుకురామ్మా. మా అమ్మాయి. నమస్కారం అండి. నమస్తే అండి. కూర్చో. ఊళ్ళో అమ్మ నాన్నంతా బాగున్నారా? బాగున్నారండి. నాన్నగారు ఏం చేస్తున్నారు? రిటైర్ అయిపోయారు కదండి, పొలం పొలం అవి చూసుకుంటున్నారండి. అలాగా. మీ అబ్బాయే అండి? హలో, ఐఎమ్ సుబ్రహ్మణ్యం. ఏసీపీగా రేపే జాయిన్ అవుతున్నాను. మీరేం చేస్తుంటారు? భోజనం చేస్తుంటారు. ఏంటి సార్, అలాంటి ఆయన దగ్గర పెట్టుకుని మీరేం చేయకపోవడం ఏంటండి? అసలు ఆయన కొడుగ్గా పుట్టడమే మీరు చేసుకున్న అదృష్టం. వెరీ బ్యాడ్. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు ఒక పని చేయండి, మీరు ఐపీఎస్ చేయండి. మీకు నేను హెల్ప్ చేస్తాను. మీకు ఎనీ డౌట్ అర్ధరాత్రి అయినా సరే తలుపు కొట్టండి. తలుపు కాదురా, ఐరన్ రాడ్ తో నీ తల మీద కొడితే దరిద్రం వదిలిపోతుంది. ప్రపంచంలో వీడొక్కడే ఐపీఎస్ పాస్ అయినట్టు స్వీట్లు పట్టుకుని ఇంటికి వచ్చాడు. వాడిని చూపించి ఈయన అన్నయ్యని తిట్టడం. డాడీని కలవాలంటే స్టేషన్కి వెళ్ళి చావచ్చుగా. ఇదిగో కాఫీ. నువ్వే ఇవ్వచ్చుగా. వాడి కలపడమే ఎక్కువ, ఇవ్వడం కూడానా? ఓకే. రాధి, ఆ ఐపీఎస్ అబ్బాయి వచ్చినట్టున్నాడు. వచ్చాడు. నువ్వు కూడా వెళ్ళి నించో, నీ కాళ్ళకి దండం పెడతాడు. ఉంటాను సార్, నేను వెళ్ళి క్వార్టర్స్ అవి చూసుకోవాలి. అలాగే బాబు, వీలున్నప్పుడు లంచ్కి రా. అలాగే సార్. ఎలా వెళ్తావు? జీప్ ఇంకా రాలేదు, అందుకని ఆటోలో వెళ్తాను. ఎందుకు ఆటోలో వెళ్తాం? మావాడు డ్రాప్ చేస్తాడు. వాసు, ఎందుకులేండి, ఆయనకేమో పనుందేమో. ఖాళీగానే ఉన్నాడు. నిన్ను డ్రాప్ చేస్తే కనీసం ఆ 10 నిమిషాలన్నా బిజీగా ఉంటాడు. వీరిని డ్రాప్ చేసిరా. అలాగే. వస్తానండి. మంచిది. వాసు, ఒక నిమిషం. పైకి చెప్పట్లేదు కానీ 7 years గా ఐపీఎస్ సెలెక్ట్ అవునందుకు మీ ఫాదర్ ఫీల్ అవుతున్నారయ్యా. నన్ను చూడు, డైరెక్ట్ గా సెలెక్ట్ అయ్యాను. ఒకే అటెంప్ట్. ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి. డోంట్ బి లేజీ యార్. ఇప్పుడు కష్టపడ్డావు అనుకో, తర్వాత సుఖపడతావు. ఇప్పుడు సుఖపడ్డావు అనుకో, తర్వాత కష్టపడతావు. ఇలా తిరిగేస్తే పని అవదు వాసు.
ఫ్యాంటాస్టిక్. అదర్ కొట్టేసా వాసు. అది మీరు చేస్తారా? అది నా వల్ల ఎలా అవుతుంది? నాకు ఐపీఎస్ అంతే. సారీ వాసు, ఐఎమ్ రియల్లీ సారీ. చదువు కంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయని నాకు ఈ రోజే తెలిసింది. ఇట్స్ ఓకే, రండి వెళ్దాం. లేదు వాసు, నీలాంటి టాలెంటెడ్ పర్సన్ లిఫ్ట్ ఇచ్చేంత గొప్పవాడిని కాదు నేను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీకు మ్యూజిక్ ఇంత బాగా వచ్చని నాకు తెలీదు. పర్లేదండి, మా నాన్నకే ఇంకా తెలీదు. ఎంత టాలెంట్ పెట్టుకుని ఎందుకు వాసు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు? ఎవరు, నేనా? భలేవారండి, రెస్ట్ తీసుకోవడానికే టైం లేదు, ఇక వేస్ట్ చేయడానికి ఎక్కడ ఉంది? ఇప్పుడు సోనీ ఆడిషన్ కి ప్రిపేర్ అవుతున్నాను. దానికోసం డాన్స్ రిహర్సల్ చేస్తున్నాను. ఆడిషన్ లో సక్సెస్ అయితే ఫైనల్స్ కోసం సాంగ్ రెడీ చేస్తున్నాను. ఫైనల్స్ సెలెక్ట్ అయితే ఆల్బమ్ చేయడం కోసం మ్యూజిక్ చేస్తున్నాను. ఏంటి కొంచెం ఎక్కువ చెప్పానా? రేపు ఒకసారి వచ్చి చూడండి, చాలా తక్కువ చెప్పాను అనిపిస్తుంది. ఆ మాట నేను వచ్చి చూశాక చెప్తాను. ఏమైంది వాసు? నన్ను మిమ్మల్ని ఇలా చూస్తే మా నాన్నగారు తిడతారు. ముందు మీరు లోపలికి వెళ్ళండి. ఓ ఓకే. మీ డ్రైవింగ్ చాలా బాగుంది. యాక్చువల్గా ఇంకా సూపర్ గా డ్రైవ్ చేస్తానండి. మీరున్నారని ఒక లెవెల్లో చేశాను. యాక్చువల్ గా డ్రైవింగ్ లో చాలా స్టన్స్ వచ్చండి. నా విల్లీ చూసారు మీరు? No, చూడలేదా? it's okay, నేను it's చూపెడతాను okay. కదా. అక్కడ It's ఉండండి. okay. Just wait. వాసు, I'm telling you, it's No okay. problem అండి. Wait. ఓకే. అచ్చో వాసు, ఏమైంది వీలి? కొంచెం బ్యాలెన్స్ తప్పిందండి. మీరున్నారు కదా, కొంచెం ఓవర్ కాన్షియస్ అయ్యాను అంతే. వాసు, నిన్ను చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. తెలియనక్కర్లేదు, లోపలికి వెళ్ళండి. గో. అబ్బా, వాసు, ఏం చేద్దామని ఇంట్లోకి వచ్చావు? ఏంటిది? పోనీ నేను చెప్పనా? సోనీ ఫైనల్స్ కి నువ్వు సెలెక్ట్ అయ్యావని కంపెనీ వాళ్ళు రాసిన లెటర్. ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేసిన వాణ్ణి అయ్యో పాపం అంటారు. ఆకలేసిన ప్రతిసారి దొంగతనం చేసిన వాణ్ణి దొంగ అంటారు. మరి నిన్నేమనాలి చెప్పు, చెప్పరా? ఏం చెప్పను నాన్న? చిన్నప్పటి నుంచి మీరు చెప్పడం నేను వింటాం. ఈ ఇంట్లో అలవాటు అదే కదా. నేను ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలో, ఏ కోర్స్ చదువుకోవాలో, ఏ బట్టలు వేసుకోవాలో, చివరికి నా తల వెంట్రుకలు ఎంత పొడుగుండాలో కూడా మీరే డిసైడ్ చేస్తారు. నాన్న, నాకు తెలియక అడుగుతాను, ఈ ప్రపంచంలో ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఏఎస్, ఐపీఎస్ ఇవి చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారా? మిగతా వాళ్ళు మనుషులు కారా? మీ కోరికలు, మీ అంబిషన్స్ ఎందుకు నాన్న మా మీద రుత్తారు? మీ నాన్న మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ అవ్వమని అడిగితే అయ్యారా? మీకు ఇష్టం కాబట్టి అయ్యారు. సచిన్ టెండూల్కర్ని ఇంజనీరింగ్ చేయాలని వాళ్ళ నాన్న అనుకుని ఉంటే ఇండియా ఒక గొప్ప క్రికెటర్ని మిస్ అయ్యేది. విశ్వనాథ్ ఆనంద్ని డాక్టర్ని చేయాలని వాళ్ళ అమ్మ కోరుకుని ఉంటే ఇండియాకు ఒక గ్రాండ్ మాస్టర్ ఉండేవాడు కాదు. ప్లీజ్, మేము ఎలా బతకాలనుకుంటున్నామో అలా బతికినామండి. చిన్నప్పుడు పిల్లల్ని వేలిపట్టి నడిపిస్తారు, వదిలేస్తే పడిపోతారేమోనని. ఎప్పటికీ పట్టుకునే ఉంటే వాళ్ళు నడవలేని వాళ్ళుగా మిగిలిపోతారు. నాన్న, వదిలేయండి. పడతారు, లేస్తారు, మళ్ళీ పడతారు, మళ్ళీ లేస్తారు, కానీ ఫైనల్గా వాళ్ళంతట వాళ్లే నడుస్తారు. అంటే పిల్లల్ని కనటం మా హక్కు, పెంచడం మా బాధ్యత, బతకడం మాత్రం మీ ఇష్టమా? మాకేం సంబంధం లేదా? ఓకే, సంబంధం లేదు, ఒప్పుకుంటాను. కానీ మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలనే సరదా ఉండొచ్చు కదా. రే, చిన్నప్పుడు పిల్లలు ఏవో అడ్డమైన ప్రశ్నలు అడిగితే పెద్దవాళ్ళం మేము ఓపిక సమాధానాలు చెప్తాం. ఇప్పుడు నేను అడుగుతాను, అడ్డమైన ప్రశ్నలు కాదు, అవసరమైన ప్రశ్నలు. నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఐపీఎస్ అవ్వాలని నేనంటున్నాను, సింగర్ అవుతానని నువ్వంటున్నావు, అవునా? ఐపీఎస్ అవ్వాలంటే సివిల్స్ రాయాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. మరి నువ్వు అనుకుంటున్న అంబిషన్కి ఏం చేయాలి చెప్పు. సోనీ మ్యూజిక్ కాంపిటీషన్కి అటెండ్ అవ్వాలి. తర్వాత ఫైనల్స్ సెలెక్ట్ అయితే సోనీ కాంట్రాక్ట్ తీసుకుంటుంది. ఫైనల్స్ లో ఫెయిల్ అయితే సరే, సెలెక్ట్ అయ్యావు అనుకుందాం. తర్వాత కంపెనీ వాళ్ళు మాతో ఓ ఆల్బమ్ రిలీజ్ చేస్తారు. ఆ ఆల్బమ్ సక్సెస్ అవ్వకపోతే
అంటే రేయ్, నువ్వు చెప్తున్న దాంట్లో నీకే నమ్మకం లేదు. ఇదైతే అది, అదైతే ఇంకోటి. ఏది అవ్వకపోతే? నేను అడిగే ఏ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు. కానీ నేను చెప్పే ప్రతి దానికి నా దగ్గర సమాధానం ఉంది. నువ్వు ఐపీఎస్ అవ్వకపోతే ఎస్ఐ సెలక్షన్ పంపిస్తాను. అది కూడా అవ్వకపోతే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో అట్లీస్ట్ ఒక కానిస్టేబుల్ జాబ్ వేయించగలను. కానీ నువ్వు సింగర్ గా సక్సెస్ అవ్వకపోతే ఏం చేయగలవు? నీ జీవితం నీ ఇష్టం కావచ్చు, కానీ అది మాతో కలిసి బతకాలా, విడిపోయి ఉండాలా అనేది నా ఇష్టం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. నేను చెప్పిన మాట వింటావో, జనం నీ పాట వినాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో. కానీ ఈసారి బయటికి వెళ్తే మళ్ళీ లైఫ్ లో ఈ ఇంట్లోకి రాలేవు. ఏమండి? 5 మినిట్స్. అన్నయ్య నీకు ఫోన్. హలో వాసు, నేను బిల్ గేట్స్. సోనీ రిజల్ట్ ఏమైనా తెలిసిందా? హలో హలో. సోనీ ఫైనల్స్ కి సెలెక్ట్ అయ్యాం. ఈవినింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. వేరే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోదు. మ్యూజిక్ అంటే ఏది ఇంపార్టెంట్ కాదు. రేయ్, తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడురా. నీకు ఈ రెండిట్లో ఏదన్నా గౌరవం లేదు. నువ్వు బాగుపడవురా, బాగుపడవు. హా. వాసు, చిన్నపిల్లలు ఏడిస్తే ఆకలేసి ఏడుస్తున్నారో జ్వరం వచ్చి ఏడుస్తున్నారో పేరెంట్స్ తెలిసిపోతుంటారు. కానీ అదే పిల్లలు పెద్దవాళ్ళే వాళ్ళకి ఏం కావాలో చెప్తున్నా ఎందుకు అర్థం కాదు? వాసు, ఒక మాట చెప్పనా? వర్షం వచ్చే ముందు గాలి కూడా వీచడం ఆగిపోతుంది. ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు జీవితం కూడా ఒక్క క్షణం ఆగిపోతుంది. ప్రస్తుతం నువ్వు కూడా అలాంటి క్షణంలోనే ఉన్నావు. నువ్వు గెలుస్తావు వాసు. నమ్మట్లేదా? నిజం. సరే, రేపు నువ్వు ఫైనల్స్ లో సక్సెస్ అయితే చాలా మంది పార్టీలు ఇస్తారు. కానీ నువ్వు ఫైనల్స్ కి వెళ్ళక ముందే నేను పార్టీ ఇస్తాను. దాన్ని బట్టి నీ మీద నాకెంత నమ్మకం ఉందో తెలుస్తుంది కదా. ఏంటలా చూస్తున్నావు? రేపు ఈవినింగ్ నేను నీకు ట్రీట్ ఇస్తాను. ఓకే? స్మైల్ మ్యాన్. ఓకే బాయ్. దివ్య, నేనంటే నమ్మకం ఉందని నువ్వు చెప్పినంత తేలిక నువ్వంటే ప్రేమ ఉందని నేను చెప్పలేకపోతున్నాను. అసలు ఆ మాట నేను చెప్పగలుగుతానా? గాడ్, నాకు ప్రేమించి మనసిచ్చావు. చెప్పే ధైర్యం కూడా ఇవ్వు ప్లీజ్. 2 cold coffees. ఓకే సార్. Oh God, I love her, man. వాసు, వెళ్ళి చెప్పారా? కమాన్. ఏమైనా అన్నావా? లేదే, చెప్తా ఉన్నావు కదరా. హాయ్, ఐఎమ్ లిఖిత కామిని. మేం తేజ టీవీలో మనసులో మాట అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. మీరిద్దరు ఫ్రెండ్సా, లవర్సా? అది ఇట్స్ ఓకే, దాని గురించి తర్వాత ఆలోచించి ఆడిషన్ కి రండి. ఈలోపు నేను క్వశ్చన్ అడుగుతాను. మీ పేరు? వాసు. ఓకే వాసు, మీరు ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నారా? ఏంటండి మరి పబ్లిక్ లో అడిగేస్తే? అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తనకి చాలా రోజుల నుంచి ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడే ఇక్కడే ఆ విషయం చెప్పాలంటే ఎలా చెప్తారు? కమ్ ఆన్ వాసు, ఇట్స్ అ గేమ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఈ పూ నీ తల్లో పెట్టుకో. ప్రేమించడం లేదంటే ఇట్స్ సో సింపుల్ బట్ గ్రేట్. అడగగానే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్. బాయ్. సారీ దివ్య, టీవీ వాళ్ళు సడన్ గా అడిగితే. టీవీ ప్రోగ్రామ్ కదా వాసు, నిజం కాదు కదా. ఇట్స్ ఓకే. సార్, యువర్ ఆర్డర్ ఇస్ రెడీ.
ఏంట్రా వాసు అంత ఈజీగా చెప్పేసింది? అంటే తన మనసులో నేను లేనేంటి? రే వాసు, ఇప్పుడు కానీ పూతల్లో పెట్టిందో నీ లవ్ సక్సెస్. హాయ్ అన్నయ్య. హాయ్ డాడీ. హాయ్, ఏమిట్రా ఎలా ఉన్నావు? ఫైన్. అవును, ఎయిర్పోర్ట్ కు రాలేదమ్మా? ఆంటీ వెళ్ళొద్దని చెప్పింది. ఆ? ఏ? నువ్వు వస్తేనే సంగతే నేను మర్చిపోయానంటే చూసుకో. ఆంటీ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో అని నువ్వు అనుకోవాలని, అందుకని. అమ్మో, దివ్య అంటే ఏంటో అనుకున్నాను. పైకి ఎంత అమాయకంగా ఉంటుంది. అందుకే కదమ్మా దీన్ని నేను భరించలేక మీ ఇంటికి పంపించింది. ఏంటన్నయ్య ఇండియా ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఏంటి సడన్ గా ఈ ట్రిప్? ఆ మీ అన్నయ్యకి పెళ్లి చేద్దామని వచ్చావమ్మా. మేము రావడం నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, తిరిగి వెళ్ళిపోతాం. వాడు పెళ్లి చేసుకుంటే నాకేంటి ప్రాబ్లం? వాడు ఆవిడికి గాని. జోక్. 1 minute. ఎరా, అందరూ ముందు ఆడపిల్లకి పెళ్లి చేయాలనుకుంటారు. నువ్వేంట్రా కొడుకు పెళ్లి చేస్తానటావు? ఆల్రెడీ అల్లుడిని వెతికే ఉంచానురా. అబ్బాయికి కూడా సంబంధం కుదిరిపోతే ఇద్దరికి ఒకేసారి ఒకే మండపంలో చేసేద్దామని. ఓహో, గెట్టడివేరా మరి. ఏంటి మాట్లాడితే పడిపోతున్నావు? ఇంకోసారి పడ్డావంటే హెయిర్ పిన్ పెట్టేస్తా. తర్వాత నీకే ఊపిరాడదు. నువ్వు ఇలా పడిపోతుంటే నేనెంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? ఏ వాసు, ఐ లవ్ యూరా. ఒకవేళ ఇష్టం లేదంటే చంపేస్తాను. స్టూపిడ్. అయినా నాకేంటి భయం? రేపే వెళ్ళి అడిగేస్తాను. ఏమని అడుగుదాం? వాసు, నువ్వంటే నాకిష్టం, వద్దంటే నీకే నష్టం. తర్వాత నువ్వు బతిమాలినా నేను ఒప్పుకోవడం చాలా కష్టం. Yes, I did it. రాధి, అన్నయ్య, ఇక్కడేం చేస్తున్నావురా? ఫ్రెండ్ వస్తానంటేను. వెయిట్ చేస్తున్నావా? సరే, తర్వాత వస్తా. అన్నయ్య, నేను నీకు అబద్ధం చెప్పాను. నాకు తెలుసు. నేను తప్పు చేస్తున్నాను అనిపించింది అన్నయ్య. తప్ప? తప్పు చేసే మొహం ఇది. ఏమైందిరా? అన్నయ్య, ఊరుకో ఊరుకో. ఏంట్రా, లవ్ చేస్తున్నావా? నాకెలా తెలిసిందనా? నీ కళ్ళు చూస్తుంటే తెలిసిపోతుందిరా. నాన్నకు తెలిస్తే చంపేస్తారని ఇక్కడికి వచ్చి కూర్చొని నడుస్తున్నావా? ఏ, ఈ అన్నయ్య లేడు? ఏమైందిరా? నేను ప్రేమిస్తున్నాను అన్నయ్య, కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలీదు. ఇద్దరూ ప్రేమించుకున్న తర్వాత కూడా అమ్మాయిలు బయటకు చెప్పడానికి భయపడే ఈ రోజుల్లో అసలు నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలియకుండా ఎలా చెప్పనన్నయ్య? పేరేంటి? ఎందుకే నీకు చెప్పలేదు. ఇది 2 మనసులకు సంబంధించిన విషయం. ఎవరు ఏం చేయలేరు. అడిగేది మీ అన్నయ్య. అతని పేరేంటి? రాధి పేరేంటి? విఘ్నేష్. ఎక్కడుంటాడు? ఆస్ట్రేలియాలో. నీకెలా తెలుసు? లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు వైజాగ్ లో మన ఇంట్లో ఉన్నారు. మన ఇంట్లోనా? అప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు. నాకు తెలియకుండా ఎవరు విఘ్నేష్? దివ్య వాళ్ళ అన్నయ్య. దివ్య వాళ్ళ అన్నయ్య. ఓకే, నువ్వేం వరి కాకు. నీ పెళ్లి చేసే బాధ్యత నాది. అన్నయ్య, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాగా. వెళ్ళు. నాది. ఈ చెరువు గట్లు, సిమెంట్ బెంచ్లు ఇవన్నీ మనకొద్దు. ఈ అన్నయ్యకి కొంచెం భయం. ఓకే, వెళ్ళు.
ఎనీవే వెళ్ళొస్తాను డాడీ. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ అంకల్. రేయ్ ఎక్కడికి వెళ్తున్నాడు రా? అమ్మాయిని చూడ్డానికి. ఒక్కడే ఏంట్రా? నేను ఆ మాట అన్నానురా, కానీ వాడు ముందు ఒంటరిగా అమ్మాయితో మాట్లాడి ఓకే అనుకున్న తర్వాత పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ ఒకేసారి పెట్టుకుందాం అన్నాడు. అది సంగతి. యంగ్ జనరేషన్. ఓహో, ఇతనేనా విఘ్నేష్? సడన్ గా అయిపోయిందేంటి? ఏమైందబ్బా? హలో సార్, ఫ్యాన్ బెల్ట్ స్లిప్ అయి ఉంటుంది, చూడండి. థ్యాంక్స్. అవును, మీరెలా చెప్పారు? ఇది మా కారే సార్. మీరు రావు గారు పెద్ద పైన. వాసు? ఎస్. మీ గురించి మా చెల్లి తెగ చెప్పింది. బ్యాడ్ గా కాదు, మంచిగానే చెప్పింది. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మాయిని చుట్టానికి. అమ్మాయినా? ఇటేపు కాలేజీలో ఏం లేవే? భలేవరే, పెళ్లి చూపులకు వెళ్తున్నానండి. పెళ్లి చూపులా? అదేంటండి అలా అడుగుతున్నారు? ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగారు కదా, అక్కడ ఒక మంచి అమ్మాయిని చూసి లవ్ మ్యారేజ్ చేసుకోకుండా? ఆఫ్ కోర్స్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడలాగా పేషెన్స్, ఐ మీన్ ఓర్పున్న అమ్మాయి దొరకడం కష్టం కదా. అంటే మీకు కాబోయే భార్య మీరు ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా ఉండాలి. నో 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 నో, నా ఉద్దేశం అది కాదు. మా ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని తెగే వరకు లాకుండా ఉండాలి. అంటే ఓపిక ఉండాలి. అంటే మరి రాధికలాగా ఉండాలి. అది కూడా అంతేనండి, ఏం చెప్పినా ఎదురు మాట్లాడదు. మీరు చూసారు కదా. నెక్స్ట్, బాగా చదువుకుని ఉండాలి. రాధికి 2 సార్లు గోల్డ్ మెడల్ వచ్చింది తెలుసా? ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇందులో తెలియపోవటం ఉందండి. సింపుల్ గా మా చెల్లెలు లాంటి అమ్మాయి కావాలని చెప్పండి. మీ చెల్లెలు లాంటి అమ్మాయి కాదు, మీ చెల్లెలే అంటే ఏమైనా ప్రాబ్లమా? ఏ మీ చెల్లెలకి నేను సరిపోనా? థ్యాంక్స్ విఘ్నేష్. నా చెల్లెలకి మీలాంటి హస్బెండ్ రావాలని చాలాసార్లు కోరుకున్నాను. నా చెల్లెలంటే నాకు ప్రాణం. కానీ ఒక అన్నగా ఇంతకు మించి ఎలా మాట్లాడాలో తెలియలేదు. మీరింత ఈజీగా ఒప్పుకుంటారని థ్యాంక్ యూ. నో నో నో, రాధిక లాంటి అమ్మాయిని చేసుకోవడానికి పెట్టి పుట్టాలి. బట్ ఈ ప్రపోజల్కి తను ఒప్పుకుంటుందా? కొంచెం కష్టమే, కానీ అది నాకు వదిలేయండి. నేను చెప్తే అది కాదందో, కానీ మా డాడీతో మాత్రం మీరే చెప్పాలి. అది నాకు వదిలేయండి. ఈ రోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు. ఇట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. నేను ఈ ప్రపంచంలో ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది మీకే విఘ్నేష్. థ్యాంక్ యూ. నేను అడిగితే కత్తితో పొడుచుకోవడానికి కూడా రెడీ అయిపోయేలా ఉన్నారు. మీ దగ్గర కత్తి ఉందా? కత్తా? ఇట్స్ ఓకే వాసు. నీ పెళ్ళెప్పుడు? ముందు నా చెల్లెలు పెళ్ళి అవనీయండి సార్. అంటే మీరు మంచి అన్నయ్య, నేను చెడ్డన్నయ్యనా? అదేంటండి? మరి మా దివ్య పెళ్ళి అవ్వకుండా నేను చేసేసుకుంటున్నాను కదా. దివ్యకేంటండి, బంగారు లాంటి మొగుడు వస్తాడు. వచ్చాడు, మా దివ్య ఒప్పుకోట్లేదు. అవును వాసు, మనోహర్ అని మంచి కుర్రాడు, కలకత్తాలో ఉంటున్నాడు. దివ్య అతని ఫోటో చూసింది, చూశాక ఓకే అని కూడా చెప్పింది. నిన్నొచ్చి అడిగితే ఇప్పుడు చేసుకోనంటోంది. నో అని చెప్పడం చాలా ఈజీ, కానీ అంత మంచి సంబంధం దొరకాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మనోహర్ గురించి నాకు బాగా తెలుసు. చదువులోను, అందంలోను, ఆస్తిలో గాని అంతస్తులో గాని అతనికి ఎవరూ సాటిరారు. నిజంగా అటువంటి మనిషి దొరకాలంటే పెట్టి పుట్టాలి. నేను మా నాన్నగారు ఎంతో చెప్పి చూసాం, అయినా తను ఒప్పుకోవటం లేదు. అసలు ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నానంటే, నీ చెల్లెలికి నేను తగినవాడిని నువ్వెలా అనుకుంటున్నావో, నా చెల్లెలికి అతనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఒక అన్నగా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. దివ్యని గనక నువ్వు ఈ పెళ్లి కొప్పిస్తే నేనే నీకు రుణపడి ఉంటాను. ప్లీజ్ వాసు. వాసు, దివ్యని పెళ్లి కొప్పించే బాధ్యత నాది. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. రే, ఎక్కడికి వెళ్ళిపోయారా? పాపం నీ కోసం దివ్య చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది.
ఏ వాసు, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇప్పుడే వచ్చాను. ఏంటి వాసు, ఏం వెతుకుతున్నావు? మ్యూజిక్ నోట్స్ ఇక్కడే ఎక్కడో పెట్టాను, కనిపించలేదు. ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు డంపింగ్ గ్రౌండ్ తయారు చేశారు ఇడియట్స్. టెన్షన్ లో ఉంటే సరిగా ఆలోచించలే వాసు. కాసేపు వదిలేసి తర్వాత చూడు, అదే దొరుకుతుంది. కరెక్ట్. టెన్షన్ లో ఉంటే సరిగ్గా ఆలోచించలేము. మరి ఏ టెన్షన్ లేకపోయినా నువ్వెందుకు కరెక్ట్ గా ఆలోచించలేదు? నేనా? నువ్వే మీ అన్నయ్య ఫ్రెండ్ మనోహర్ని పెళ్లి చేసుకుని చెప్పావు కదా. ఏం తక్కువ అతనికి? అందం ఉంది, చదువు ఉంది, ఆస్తి ఉంది, నువ్వంటే ఇష్టం ఉంది. ఈ సంబంధం మీ వాళ్ళకి నచ్చింది. అలాంటి వాడిని వద్దన్నావంటే నువ్వు కరెక్ట్ గా ఆలోచిస్తున్నట్ట. దివ్య, ఇప్పుడున్న పరిస్థితులు మంచి మండపం దొరకడం కష్టం. అలాంటిది ఇంత మంచి పెళ్లి కొడుకు తలకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ దొరకడం. మా ఇంట్లో వాళ్ళకి నచ్చితే చాలా, నాకు నచ్చక్కర్లేదా? చూడగానే ఏ మనిషి నచ్చడు దివ్య. ఎవరి దాకా ఎందుకు? నన్ను చూడగానే ఫస్ట్ నువ్వేమనుకున్నావు? ఓ జోకర్, ఫ్రాడ్ అనుకున్నావు. ఇప్పుడు ఫ్రెండ్ అంటున్నావు. మనోహర్ విషయంలో కూడా అలాగే జరగొచ్చని ఎందుకు అనుకోను? దివ్య, అదృష్టం ఒక్కసారే తలుపు కొడుతుంది, దురదృష్టం మాత్రం తలుపు తీసే వరకు కొడుతుంది. మనోహర్ లాంటి కుర్రాడు దొరకటం నీ అదృష్టం. ఆ తర్వాత నిజంగా నా ఇష్టం ఏంటో తెలుసుకున్న వాడివైతే ఇలా మాట్లాడవు వాసు. ఓకే, నీకేది ఇష్టమో నాకు తెలీదు. పోనీ నువ్వు చెప్పచ్చు కదా, నీ మనసులో ఎవరున్నారు చెప్పు. నేను నన్ను మాత్రం చెప్పుకు దివ్య, ప్లీజ్. నువ్వంటే ఇష్టమని చెప్దామనే వచ్చాను వాసు, కానీ నీకది ఇష్టం లేదని తెలిసా కూడా ఏం చెప్పను. హలో విఘ్నేష్, ఇప్పుడు వచ్చారు? ఇప్పుడే. సారీ, నేను చూడలేదు. ఏం తీసుకుంటారు, కాఫీయా టీయా? మీరే తీసుకోవాలి. మా వెడ్డింగ్ కార్డ్. ఇండియాలో ఏది కొన్నా దాంతో పాటు ఇంకోటి ఫ్రీగా ఉండాలంట కదా, అందుకే మా పెళ్లి చుట్టానికి వచ్చిన వాళ్ళకి దివ్య పెళ్లి ఫ్రీ. అర్థం కాలేదా? దివ్య పెళ్లి కూడా అదే రోజు. రెండు మ్యారేజెస్ కి ఒకటే కార్డ్, ఒకటే మండపం, ఒకటే డిన్నర్. ప్రెసెంటేషన్స్ మాత్రం రెండేసి ఇవ్వాలి. బట్ వాసు, నువ్వు ఆ రోజు ఏం చెప్పావో తెలియదు కానీ దివ్య పెళ్లి ఒప్పుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓహ్, మర్చిపోయాను, నిన్ను చూడటానికి ఓ విఐపి వచ్చారు. రాధే, పెళ్ళెప్పుడు రా? 27th నైట్ చూడలేదా? సారీ, నీ పెళ్లికి దగ్గరుండి అన్ని పనులు నేనే చేద్దాం అనుకున్నానమ్మా. కానీ ఎవరో బయట వాళ్ళ కాడిస్తే తీసుకుంటున్నాను. కనీసం ఆ రోజు పెళ్లికి వద్దామన్నా నాకు అదృష్టం లేదు. సో నీ ఫైనల్స్ కూడా అదే రోజు. నన్ను ఆశీర్వదించన్నయ్యా. నా చెల్లెల గురించి మీకు చాలా చెప్పాను విఘ్నేష్. చదువు వచ్చని, వంట వచ్చని, కానీ అన్నిటికన్నా బాగా అవతల వాళ్ళని అర్థం చేసుకోవడం వచ్చు. నా చెల్లెంటే నా ప్రాణ విఘ్నేష్. ఆ విషయం నాకు తెలీదా వాసు? ఇంకా చాలా మంది కార్డ్స్ ఇవ్వాలి. ఓ, ఐఎమ్ సారీ. వెళ్ళరామా. వస్తానన్నయ్య. ఓకే, పద, వస్తాను. బాయ్. And the winner of the competition is Victory Boys, Mr. Vasu.
సంతోషపడాల్సిన టైంలో ఇలా ఉన్నాడరా. ఈ రోజు దివ్య పెళ్ళిరా. ఎందుకన్నయ్య ఏడుస్తున్నావు? నువ్వు ప్రేమించిన దివ్య పెళ్లి వేరే వాళ్లతో జరిగిపోయిందన్నా. ఈ విషయం నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా? ఇంట్లో అందరం నీ ప్రోగ్రాం చూసాం, కానీ నేను తేజ టీవీలో నువ్వు దివ్యతో మాట్లాడింది చూశాను. ఎందుకన్నయ్య ఇలా చేశావు? నేను ప్రేమించిన విషయం నీతో మనసు విప్పి చెప్పాను, కానీ నువ్వు నాతో ఏం చెప్పలేదు. నాకెవ్వరు లేకపోయినా పర్లేదు రాది, నువ్వు ఒక్కదాని ఉన్నావు చాలు అని చెప్పావు. అదంతా అబద్ధమేనా? వద్దన్నయ్య, నువ్వు అక్కర్లేదనుకున్న ప్రేమ నాకు కూడా వద్దు. అందుకే ఈ పెళ్లి చేసుకోనని చెప్పేశారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నీకేమైనా పిచ్చే కిందా? ఎంత కష్టపడి విఘ్నేష్ ని పెళ్లి కొప్పించానో తెలుసా? ఎందుకు ఇలా చేసావు? ఆ ఇంటికి పెద్ద కొడుకుగా నేనేం చేయలేకపోయాను. ఉన్నన్నాళ్ళు నాన్న నేర్పించాను, ఇంట్లో నుంచి వచ్చేసి అమ్మని ఏడిపించాను. కనీసం నిన్నే సుఖ పెడదాం అనుకుంటే చివరికి నిన్ను కూడా ఏడిపిస్తున్నాను. నేనేం సాధించడం కోసం ఇదంతా చేశానో నాకే తెలియట్లేదు రాది. ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. నువ్వు ఓడిపోలేదురా, నేనే ఓడిపోయాను. అవునరా, నేను ఓడిపోయాను. నా కొడుకు చేతిలో ఓడిపోయాను. ఈ రోజు నీ ప్రోగ్రాంకి జనం కొట్టిన చప్పట్లు పిల్లల మనసులో ఏముందో తెలుసుకోలేని నాలాంటి ప్రతి తండ్రికి చెంపదెబ్బ కొట్టినట్టు తగిలే. నాన్న, అయినా నాకు బాధగా లేదురా, గర్వంగా ఉంది. ఒకప్పుడు తండ్రికి భవిష్యత్తుకి భయపడిన వాడు జీవితంలో పైకి రాలేడని నిన్ను తిట్టాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, తండ్రిని గౌరవించేవాడు, భవిష్యత్తును ప్రేమించేవాడు మాత్రమే సక్సెస్ అవుతాడు. యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్, యు ఆర్ గ్రేట్. నాన్న, మీకు మా మీద ఉంది కోపం కాదు, మేమేమైపోతామనే భయం. అది మాకు తెలుసు. మేం కూడా మిమ్మల్ని కావాలని బాధ పెట్టాం. ఎందుకంటే మీ పిల్లల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారు, తల్లిదండ్రులను అంతగా గౌరవిస్తాం. తప్పెవరిది కాదు, పరిస్థితులది. కానీ ఒక్కటి మాత్రం నిజం నాన్న, మీరంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. వాసు, అదేంటి వాసు, ఆ రోజు మీ చెల్లెల గురించి అన్ని మాటలు మాట్లాడావు. మరి నా చెల్లెల్ని ప్రేమిస్తున్న విషయం ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? రాధీని నేను పెళ్లి చేసుకోవాలంటే దివ్య నువ్వు ప్రేమించకూడదని నేను అన్నానా? ఒరే విఘ్నేష్, ఇంకా ఎందుకు రాతని టెన్షన్ పెడతావు? సి వాసు, ఈ పెళ్లి ఆగిపోలేదయ్యా. నీ పెళ్లితో కలిపి జరిపించాలని పోస్ట్ పోన్ చేసావంతే. ఇదిగో మిగతా విషయాలు ఏమైనా ఉంటే నువ్వు దివ్య ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుకోండి. ఇంకా మనం ఎందుకు ఇక్కడ? పదండి పదండి, పదరా పద. అందరూ నువ్వు నన్ను ప్రేమించావని చెప్తున్నారు, కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియదు. నేనంటే నీకు నిజంగా ఇష్టమైతే ఈ పువ్వు పెట్టుకో. ఎక్కడా? దట్స్ యువర్ ప్రాబ్లం.